హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే టార్గెట్ గ్రూప్ డిగా ప్రిపేర్ అవుతున్నారో కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్, ఎందుకంటే మనకు ఏజ్ కేటగిరీ వైజ్ ఎంతో తెలిస్తేనే మనం ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్, దాని తర్వాత సిలబస్ ఏంటిది, దాని తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా రైట్. ఫస్ట్ మీరు ఎవరైతే టార్గెట్ గ్రూప్ డి అనుకుంటున్నారో సో వాళ్ళు ఏంటంటే చాలా మంది కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో 1 by 1 అనేది డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్. ఎందుకంటే మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ ఏజ్ లేకోకుండా మనం ప్రిపరేషన్ అవ్వలేము కదా. సో కేటగిరీ వైజ్ గా చెప్పాలంటే మనకి ఓపెన్ లో వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు. ఎందుకంటే ఇది మనకి కరోనా వల్ల COVID-19 వల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. ఇది అన్ని ఎగ్జామ్స్ కూడా +3 years అనేది ఇంక్రిమెంట్, అంటే ఏజ్ అనేది రిలాక్సేషన్ చేయడం వల్ల ఓపెన్ వాళ్ళకి ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అనేది 18 నుంచి 33 సంవత్సరాలు కనుక మీరు ఉన్నట్లయితే మీరు దీనికి గ్రూప్ డికి అప్లై చేసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా +3 years ఎక్స్ట్రా అనమాట. 18 to 36 years ఎవరికంటే ఓబీసీ వాళ్ళకి అనమాట. సో మనం స్టేట్ లోనేమో బీసీఏ బిసిడి అని చెప్పుకుంటాం కదా, సెంట్రల్ లో మాత్రం వాళ్ళందరూ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా 18 to +5 years అనమాట. సో 38 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఉంటారు కదండి, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇవే కాకుండా పీడబ్ల్యూ వాళ్ళకి అయితే, ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వాళ్ళ సర్వీస్ ని బట్టి వాళ్ళ యొక్క పీడబ్ల్యూ బట్టి వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఒకసారి, అన్రిజర్వ్డ్ వచ్చేసి 18 to 33 years, ఓబీసీ వచ్చేసరికి 18 to 36 years, 18 నుంచి 38 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మరి ఇది ఎలా కన్సిడర్ చేసుకోవాలని మనకి నోటిఫికేషన్ క్లియర్ గా కట్ ఆఫ్ డేట్ ఉంటారు అనమాట. ఆ డేట్ లోపు గనక బిఫోర్ బర్త్ గనక ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అంటారు. సో ఆఫ్టర్ బర్త్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అని కట్ ఆఫ్ డేట్ కూడా ఇస్తారు. సో ఈ నో నీడ్ టు వరీ. బట్ ఆ కట్ ఆఫ్ డేట్ వరకు ఎగ్జాక్ట్ ఉన్న వాళ్ళు కట్ ఆఫ్ డేట్ మనకు ఆల్రెడీ ఇస్తారు. సో వెయిట్ అండ్ సీ. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ అనమాట. చాలా మంది కూడా సార్ మేము గ్రూప్ డి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, బట్ క్వాలిఫికేషన్ ఏంటంటే సో ఫస్ట్ వచ్చేసరికల్లా ఐటీఐ అనమాట. ఓకేనా. ఈ ఐటీ అనేది మీరు స్టేట్ చేసినా సెంట్రల్ చేసినా, సో ఎన్సిబిటి సర్టిఫికేట్ ఉన్న, స్టేట్ లో సర్టిఫికేట్ ఉన్న ఐటీఐ చేస్తే చాలు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా మీరు అప్రెంటిషిప్ అనమాట. సో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ అనమాట. కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ రైల్వేలు ఎవరైతే చేస్తారో, సో ఐటీఐ చేసినా మీరు ఎలిజిబులే, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ రైల్వేలో చేసినా ఎలిజిబులే. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళకి ఈ రెండింటికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ మనం చెప్పుకున్న విధంగా వీళ్ళకి వచ్చేసి టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఓకేనండి. సో టెక్నికల్ పోస్టులు అని ఉంటాయి అన్నమాట. సో టెక్నికల్ పోస్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సో సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, కమ్యూనికేషన్ సంబంధించిన టెక్నికల్ పోస్టులు ఏవైతే మనం నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారో ఈ 4 డిపార్ట్మెంట్ నుంచి కేవలం ఐటీఐ చేసిన ఎలిజిబులే, సిసిఐ చేసిన ఎలిజిబులే. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకోకుండా మనకి 10th బేస్డ్ కూడా ఎలిజిబుల్ ఉంది. సో 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్. మీరు డిగ్రీ చేసినా ఓకే, లేదా బీటెక్ చేసినా ఓకే అనమాట. ఓకేనా. సో వీళ్ళకి కూడా కొన్ని పోస్టులు అయితే అలోకేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. సో వీళ్ళకి ఏం పోస్టులు ఉంటాయంటే ఓన్లీ 3 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ పోస్టులు కాకుండా నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఎలిజిబుల్ అన్నమాట. నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి మనకి 3 పోస్టులు ఉంటాయి అనమాట. ఒకటేమో అసిస్టెంట్ పాయింట్స్మెన్, ఇక్కడ చెప్తానండి. ఇక్కడ ఏంటంటే 3 పోస్టులు వచ్చేసరికి ఒకటి అసిస్టెంట్ పాయింట్స్మెన్. ఓకేనా. సో అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఒకటి, అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాస్పిటల్ అటెండర్ ఎలిజిబుల్, హాస్పిటల్ అటెండర్ అనమాట. హాస్పిటల్ అటెండర్ ఎందుకంటే ఇది మనకి 10th బేస్డ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. స్టోర్ డిపార్ట్మెంట్. ఓకేనా. దీనికి అందరు ఎలిజిబులే, ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబులే, కోర్స్ కంప్లీటెడ్ సిసిఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. క్వాలిఫికేషన్ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది నేను రిపీటెడ్ గా అడిగింది ఇదే. సో ఐటీఐ చేసిన ఎలిజిబులే, సిసిఐ చేసిన ఎలిజిబులే, అండ్ 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ ఏజ్ చేసిన ఎలిజిబుల్. కాకపోతే ఇవి ఓన్లీ 3 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. కానీ ఐటీఐ సిసిఐ వాళ్ళు అన్ని పోస్టులకు ఎలిజిబుల్, టెక్నికల్ పోస్టులకు ఎలిజిబుల్, యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ గురించి. ఓకేనా. సో చాలా మంది అడుగుతారు సిలబస్ ఏంటి సార్ అని చెప్పేసి. సో మీకు జిఎస్ అనమాట. సో జనరల్ సైన్స్ వచ్చేసి
మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ ఏం లేదండి, ఆప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి ఉంటాయి. ఇది కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ ఉంటుంది అనమాట. రీజనింగ్, సో ఈ రీజనింగ్ వచ్చేసి మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అయితేంది, స్టాటిక్ జీకే అయితేంది, సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితేంది. సో ఎంతైనా మనకి 80 కదా, ఈ 20 అనమాట. సో టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 100 మార్క్స్. మీకు టైం వచ్చేసరికి 90 నిమిషాలనే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది కంప్లీట్ సిలబస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఏంటంటే చాలా మంది కూడా సార్ నోటిఫికేషన్ వస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో టార్గెట్ రైల్వే జాబ్ 2025 అనుకున్న వాళ్ళు కంప్లీట్ గా అప్డేటెడ్ క్లాసెస్ అయితేంది అండ్ పీడిఎఫ్ ఫైల్స్ అయితేంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా ఉంటది. అదేవిధంగా మీకు సంబంధించి ఆల్ రైల్వే ఎగ్జామ్స్, మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, అది ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3, ఆర్ఆర్బి జేఈ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి కానీ, పారామెడికల్ కానీ, అన్నిటికి సంబంధించిన కోచింగ్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం అయితేంది, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితేంది. అదేవిధంగా మీరు ఈ కోర్సు కనుక మీరు డెమో వీడియోస్ చూడండి. సో మీరు ప్లే స్టోర్ నుంచి ఈ లోగో ఉంటుంది మంది, డౌన్లోడ్ కిరణ్ స్టడీస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ నుంచి కనుక మీరు డౌన్లోడ్ కనుక చేసుకున్నట్లయితే ఈ క్లాసెస్ సంబంధించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇలా లోగో ఉంటుంది, ఇటు మనకి ప్లే స్టోర్ లా కంప్లీట్ క్లాసెస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డెమో వీడియోస్ కూడా ఉంటాయి చూడండి, యాజ్ వెల్ యాజ్ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి, అప్డేటెడ్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి ఇదో లోగో ఉంటుంది, కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి, డెమో మాక్ టెస్ట్ రాయండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. బట్ 100% తక్కువ అమౌంట్ కే బెస్ట్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ ఫస్ట్ టైం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి సిలబస్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో మేము చాలా మంది కూడా చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, సార్ అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్ అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే మనకి డిసెంబర్ ఎండ్ కల్లా నోటిఫికేషన్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. డిసెంబర్ ఎండ్ కల్లా మీకు నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. చాలా మంది కూడా అడుగుతున్నారు, సార్ వస్తుందా రాదా సార్, మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అంటారు. కాబట్టి సో నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 2024 ఎండ్ కల్లా 100% నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, మనకు అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చిన రైల్వే టెంటేటివ్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ ద మీన్ వైల్ మనకి ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ 2024 కల్లా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, వస్తుంది సార్, మరి ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుంటే 30,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 30,000 పైచిలకి. ఇంకా చెప్పాలంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో రైల్వే కొన్ని పోస్టులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మనం ఏఎల్పి చూసుకున్నాం, టెక్నీషియన్ చూసుకున్నాం, ఎన్టీపీసీ చూసుకున్నాం. సో ఆ సినారియోలో ఆ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మినిమం 30,000 పోస్టులు అయితే మనకి గ్రూప్ డికి సంబంధించి ఉండడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్ ఎండింగ్ కల్లా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది సిలబస్. ఒకసారి చూడండి, జనరల్ సైన్స్ సంబంధించి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనకి ఈ 90 నిమిషాల టైంలో 100 క్వశ్చన్స్ కదా. సో ప్రతి ఒక్కరు కూడా సో 100% గా మీరు ఎక్స్క్లూజివ్ గా టార్గెట్ అనేది మీరు గ్రూప్ డి జాబే కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైల్వే గ్రూప్ డిలోనే టాప్ మోస్ట్ పోస్టులు అనమాట ఇవి. సో టాప్ మోస్ట్ పోస్టులు అంటే మీరు కనుక గ్రూప్ డి కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు అది ఐటీఐ చేసిన, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ చేసిన, 10th చేసినా సరే 10th వాళ్ళకి ఏదైతే ఎలిజిబుల్ ఉన్నాయో 3 పోస్టులు ఇవి అందరికి కూడా ఎలిజిబులే. ఫస్ట్ ప్రమోషన్ ఛానల్ కనుక రావాలనుకుంటే అసిస్టెంట్ పాయింట్స్ మెను ఫస్ట్ ఆప్షన్ కింద, ఎందుకంటే ఇది ప్రమోషన్ బేస్డ్ అనమాట. సో ప్రమోషన్ అనేది త్వరగా రావాలి సార్ గ్రూప్ డీల్ అనుకుంటే అసిస్టెంట్ పాయింట్స్ మెను. దాని తర్వాత హాస్పిటల్ అటెండర్ ఏంటంటే సార్ నాకు కొంచెం టైం ఉండాలి, నేను వేరే అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే హాస్పిటల్ అటెండర్ యాజ్ వెల్ as స్టోర్ డిపార్ట్మెంట్ కూడా. సో చాలా మంది ఏంటంటే సార్ అన్ని పోస్టులన్నీ ఐటీఐ వాళ్ళకి ఇచ్చేసి మా పరిస్థితి ఏందని అంటారు కదా. మీకు ఉన్న గ్రూప్ బిలో టాప్ మోస్ట్ 3 పోస్టులు కూడా 10th క్వాలిఫికేషన్ తోటి ఎలిజిబుల్, అంటే ఇంటర్ చేసిన ఎలిజిబులే యాజ్ వెల్ as మీరు డిప్లొమా చేసిన ఎలిజిబులే. మళ్ళీ అడగొద్దు, డిప్లొమా చేసిన ఎలిజిబులే, 10th చేసిన ఎలిజిబులే, ఇంటర్ చేసిన ఎలిజిబులే, డిగ్రీ బీటెక్ ఏది చేసినా ఎలిజిబులే. ఓకేనా, ఇది
మనకి క్వాలిఫికేషన్ సంబంధించి యాజ్ వెల్ as పోస్టులకు సంబంధించి. సో ఏజ్ రిలాక్సేషన్ మళ్ళీ చెప్తున్నానండి. సో 18 to 30, 18 to 36, 18 to 38 ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ మీకు ఖచ్చితంగా అఫీషియల్ గా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చాలా మంది కూడా వీడియో చూస్తారు, వదిలేస్తారు, ఓకే బాగానే ఉంది. కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ జాబ్ సాధించాలన్నా ఓకేనా, ఇప్పుడు నాకు 3 జాబులు రావాలంటే ఏదో ఒక రోజులో వచ్చింది కాదు. దానికి ఒక 1.5 year కష్టపడితేనే నాకు ఈ 3 జాబులు రావడం జరిగింది. నాకనే కాదు, ఏ ఒక్క స్టూడెంట్ కైనా ఏదో 1 dayలోనో 2 dayలోనో వచ్చేది కాదు. మందికి ఏంటంటే సార్ ఇంపార్టెంట్ మెటీరియల్, సార్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్, సార్ అవే క్వశ్చన్స్ వస్తాయి, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఆ మైండ్ సెట్ మారండి. అలాంటి మైండ్ సెట్ ఉంటే దయచేసి మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి రావద్దు. కాంపిటేటివ్ ఫీల్డ్కి రావాలంటే కన్సిస్టెన్సీ, ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ యాజ్ వెల్ as స్మార్ట్ వర్క్ కూడా అవసరం. నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట, సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండు. సో అతను 4 times ఓకేనా, 4 times మెయిన్స్ దాకా వెళ్ళిండు, బట్ ఇంటర్వ్యూలోకి సెలెక్ట్ కాలేదు. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఫైనల్ అనమాట. సో అంటే అతను 4 సార్లు ఫెయిల్ అయినా సరే అయినా తను ఎప్పుడు కూడా గివ్ అప్ చేయలేదు, వెనక్కి రాలేదు. అయినా సరే ఈ ఒక్కసారి కూడా చేద్దామని చెప్పి అదే ప్రిపరేషన్ ఉన్నాడు. అది కన్సిస్టెన్సీ అంటే అలా ఉండాలి. సో చాలా మంది కూడా మీరు యూట్యూబ్ లో ఎతకగానే చాలా మంది అయితే మోటివేషన్ కి చాలా వీడియోస్ చూస్తారు. మీరు మోటివేషన్ చూడడం సమస్య కాదు, అక్కడ మీరు చూసిన తర్వాత దాన్ని మీరు అలవర్చుకుంటారా లేదా, మనం ఫాలో అవుతున్నామా లేదా. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే తక్కువ రెడీమేడ్ గా రావాలి. సక్సెస్ అనేది ఓవర్ నైట్ గా వచ్చేది కాదు. నీకు ఓవర్ నైట్ గా వస్తున్న ఏదైనా సరే తీసుకోండి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ తీసుకుంటే డే ట్రేడింగ్ అనుకో, నీకు వస్తే ఒకేసారి ఓవర్ నైట్ లో వెళ్ళిపోతావు అండ్ ఒకేసారి ఓవర్ నైట్ లో మీరు డౌన్ టు ఎర్త్ రావాల్సి వస్తుంది ఓకేనా. సో కంప్లీట్ గా గ్రౌండ్ పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా సరే ఏది మనకు కావాలన్నా ఓకేనా. సో చాలా మంది కూడా ఏంటంటే సార్ నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ నేను కరెక్ట్ గా నాకు మార్క్స్ సరిగా రావట్లేదు, నేను లాస్ట్ టైం కూడా ప్రిపేర్ అయ్యాను, గ్రూప్ డి 1 mark 2 mark మిస్ అయిందంటే మీరు చేసే మిస్టేక్స్ ఏం తెలుసా అండి, ఇక్కడ మాక్ టెస్ట్ అనమాట. సో నేను ఫస్ట్ ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే, మీరు ప్రిపేర్ అవ్వడమే కాదు మాక్ టెస్ట్లు కూడా రాయాలి ఓకేనా. ఎగ్జామ్స్ లో మాక్ టెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ అవుతారు బాగానే ఉంటది, కానీ మాక్ టెస్ట్ రాయాలి. నేను అదే చెప్తున్నాను, మీరు ఏది ప్రిపేర్ అయినా ఫస్ట్ మీరు చేయాల్సింది కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఓకేనా. సో కాన్సెప్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ ఏమంటే అవి చదవాలి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ల జోలికి అప్పుడు రావాలి ఓకేనా. మాక్ టెస్ట్ అంటే మీరు చదువుతూ ఏ కాన్సెప్ట్ అయితే చదువుతున్నారో దానికి రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నీకు టైం మేనేజ్మెంట్ అనేది అర్థమవుతుంది. ఓకే దీనికి ఇలా ప్రిపేర్ అవ్వాలన్నా, ఓకే దీనికి ఇలా ప్రిపేర్ అవ్వాలన్నా. నువ్వు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిటీలో ఒక టాపిక్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ చదివావు, దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, సో వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఉంటుంది. మీకు యాప్లో ఏంటంటే ఇది ఒకటే కాదు, ఓన్లీ క్లాసెస్ మాక్ టెస్ట్ అనే కాదు, పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఓకేనా. మీకు చెప్పాలనుకుంటే పీడిఎఫ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ కూడా, ఇప్పుడు ఎన్సీఆర్టీ ఉందనుకోండి, సో ఎన్సీఆర్టీ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ కి సంబంధించి, సో జనరల్ సైన్స్ సంబంధించి మీకు లాస్ట్ 2014 నుంచి 2022 వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్ కిరణ్ స్టడీస్ యాప్ లో. మీకు ఏమేమి పీడిఎఫ్ ఫైల్స్ చదవాలనుకుంటే ఇవన్నీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అనమాట. అదే విధంగా సంబంధించి రీసెంట్ గా మనం నిన్ననే హిస్టరీకి సంబంధించి వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ సంబంధించి మీకు హిస్టరీకి సంబంధించి వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి కంప్లీట్ గా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 49 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ as దీంతో పాటుగా జాగ్రఫీ, సో జాగ్రఫీ సంబంధించి కూడా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఇది కూడా 49 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవనే కాదు మీకు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి, అర్థమెటిక్ యాజ్ వెల్ as ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఈ పీడిఎఫ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ ఇది 100 రూపీస్ ఏముంది అనుకుంటాను, సో ఇది కూడా 100 రూపీస్ ఉంది అనుకుంటాను. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత చదువుకున్నాం కాదు, అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్, మనం విన్న క్లాసెస్, మనం నేర్చుకున్న పీడిఎఫ్ ఫైల్స్, మనం చదివిన బుక్స్ అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో వస్తుందా లేదా అది టెస్ట్ చేసుకోవాలి కదా. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాక్ టెస్ట్లు రాయాలి. సో మాక్ టెస్ట్లు కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు కిరణ్ స్టడీస్ యాప్ అవైలబుల్ గా ఉంటుంది. చాలా మంది కూడా అడుగుతారు, సార్ ఎందుకు మీరు ప్రతిసారి కిరణ్ స్టడీస్ యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. కాస్ట్ అనేది అఫోర్డబుల్ గా మీరు కంపేర్ టు మిగతా ఇన్స్టిట్యూట్లు కానీ బయట దొరికే మెటీరియల్స్ కానీ ఎక్కడైనా చూడండి, మన దగ్గర కాస్ట్ చాలా తక్కువ ఫస్ట్. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో అలానే ఉంటుంది. మీరు తీసుకున్న వాళ్ళు చాలా మంది క్రాక్ చేసిన వాళ్ళు కూడా అడగండి. సో చాలా మంది కూడా మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు. 100% పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పాను. కొన్ని డ్రాబ్యాక్స్ డెఫినెట్ గా ఉంటాయి, బట్ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఈ స్టేజ్ వరకు వచ్చాను అనమాట. అండ్ 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించాను అనుకోండి, ఎక్స్క్లూజివ్ గా రైల్వే అయితేంది,
పోలీస్ అయితే గ్రూప్స్ అయితే 3 గవర్నమెంట్ జాబ్ సాధించే అనుభవం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మ్యాథ్స్ సైన్స్. ఇప్పుడు టీచింగ్, నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచి ఎన్సీఆర్ నేను చదివాను కాబట్టి ఒక 2 years నేను ఎన్సీఆర్ బుక్స్ అన్ని చదివి నేను కూడా ప్రిపేర్ అయ్యే ఈ జాబ్ సాధించాను కాబట్టి టీచింగ్ ఎక్స్పీరియన్స్ 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో అండ్ ఆల్సో ఎంటెక్ గ్రాడ్యుయేషన్ అన్నమాట. జేఎన్టీ యూనివర్సిటీ నుంచి నేను ఎంటెక్ గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ మై క్వాలిఫికేషన్. అందుకోసమే నేను బెస్ట్ కంటెంట్ ఉన్న దగ్గర 10 సార్లు చెప్తే తప్పేం కాదు. నీకు మహా అయితే ఒక 1000 రూపాయల కోర్స్ తీసుకుంటే నువ్వు తీసుకునేటప్పుడు 1000 రూపాయలు అని అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కసారి ఆ కంటెంట్ చూసిన తర్వాత బయటతో పోల్చుకుంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మీరే 10 మందికి చెప్తారు. అలా చెప్పే ఆ మౌత్ టాక్ ద్వారా కిరణ్ స్టడీస్ అనేది ఈ రోజు ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ నేను ఒక్కనే చెప్పడం జరుగుతుంది. స్టిల్ ఈ రోజు వరకు కూడా కిరణ్ స్టడీస్ యాప్ లో ఇంత స్టాండర్డ్ గా ఇంత త్వరగా మనం ఇన్ని సక్సెస్ గా ఎందుకు వెళ్తున్నాం అంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ మోర్ థింగ్. మీరు ఇక్కడ నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూడండి, మీకు నచ్చితే మీరే 10 మందికి చెప్తారు. ఆ గ్యారంటీ అయితే నేను 100% ఇస్తాను. ఓకేనా? సో ఇది మనకి కావాల్సిన అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ ఇది. సో దీని తర్వాత మనకు ఒక ప్రాపర్ ప్లాన్ ఒక షెడ్యూల్ వేసుకొని డే బై డే ఎలా షెడ్యూల్ చేయాలి అన్ని కూడా ఉంటుంది. సో ఎన్టీపీసీ కాదు, గ్రూప్ డే కాదు, అన్నిటికీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా కిరణ్ స్టడీస్ యాప్ వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది, ఎక్స్క్లూజివ్ రైల్ లీవ్స్ అనేది. సో మీరు చూడండి, మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? సో మనం అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం కాబట్టి మీకు నిజంగా జెన్యున్ గా కిరణ్ స్టడీస్ యాప్ ఇన్ఫర్మేటింగ్ కనుక అనుకుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వేకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్ గా కావాలనుకుంటే మాత్రం మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇష్టపడంది ఎప్పుడూ రాదు. ఈజీగా ఇంపార్టెంట్ చదివితే ఈ జాబ్ వస్తుందని ఎవ్వరు చెప్పినా నమ్మకండి. జాబ్ రావాలంటే కొంచెం కష్టపడాలి. కష్టం ఏందో మీకు ఈజీగా నేను నేర్పించే విధానం మన కిరణ్ స్టడీస్ యాప్ లో ఉంది. ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే ఇదే జాబ్ లో వస్తుంది అనేది ఎవ్వరు చెప్పినా నమ్మకండి. కష్టపడండి, బట్ వన్ డే డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.